అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ 'నా గుండె చప్పుడు నువ్వే' పార్ట్ 47. అంజలి హర్ష చూపించే కేరింగ్‌కి, తన అమితమైన ప్రేమకి ఎక్కడ తనకి లొంగిపోతానేమోనని, అతడికి ఆమె మీద కోపం తెప్పించి దూరం అవ్వాలని అనుకొని, అతడిని అవమానించి మాట్లాడితే దూరం పెడతాడేమోనని హర్షను రెచ్చగొడుతుంది. ఆమె అన్న మాటలకు కోపంతో తనని వదిలి వెళ్ళిపోతాడేమోనని అనుకుంది పాప. కానీ తన ప్లాన్ తనకే రివర్స్ కొడుతుంది అని ఊహించలేకపోయింది. బిఫోర్ సమ్ టైమ్ హర్ష అంజు శరీరంపై పంటిగాట్లు పెడుతూ ఉంటే తను నొప్పికి మూలుగుతూ ఉంటుంది. అతడి బారి నుండి తప్పించుకోవాలని పెనుగులాడి ఇక తన వల్ల అవ్వక అలసిన మనసు, శరీరంతో తన తనువును హర్షకి అప్పజెప్పేసింది. అప్పటి వరకు గింజుకున్న అంజు అలా సైలెంట్గా ఉండేసరికి బాబు ఒక్కసారిగా ఆగి అంజు ఫేస్ చూడగానే కళ్ళల్లో నీళ్లు వరదలా పారుతున్నాయి. బాగా ఏడవడంతో ఎక్కిళ్ళు వచ్చి పొట్ట ఎగతడుతుంటే చూస్తాడు ఆమెను. ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎర్రగా మారుతాయి. ఆమెను అలా చూడలేక తనని వదిలి పక్కకు జరిగి ఇండెక్స్ ఫింగర్ చూపిస్తూ, ఇంకొకసారి నీ నోటికి పని చెప్పావనుకో, నీకు లైఫ్ లాంగ్ ఇలాంటి టార్చర్ చూపిస్తా, మైండ్ ఇట్ అని తనని వదిలి బాల్కనీలోకి వెళ్ళి సిగార్ తీసి పీల్చుతూ ఉంటాడు. సో అది జరిగిందనమాట. భయపడ్డారా ఫ్రెండ్స్? అక్కడేమీ జరగలేదు. ప్రజెంట్ తన హైకిస్ మీద ఆయింట్మెంట్ పెడుతూ ఉంటే తన చేతిని విసిరి కొడుతుంది అంజలి. ఇలా నీ పొగరు చూపించే ఇక్కడ వరకు తెచ్చుకున్నావు. నేను ఏం చేసినా నోరు మూసుకొని పడుండాలి అని చెప్పాను కదా. ఎక్కువ చేసావనుకో, ఇప్పటి వరకు ఆపాను కదా, అది కంటిన్యూ అవుతుంది. అంజు అతడు అన్న మాటలకి కోపం వస్తుంటే గొంతు పెకిల్చుకొని, ఒక నిస్సహాయత కలిగిన అమ్మాయి దగ్గర మీ మగాళ్ళ బలం చూపించి నిర్దాక్షిణ్యంగా ఆమె మీద పడి మృగాల్లా ఆమెను ఆక్రమించి మీ మగాళ్ళ జన్మ హక్కు అని ఫీల్ అయిపోతున్నారు. అవునే, అది మా జన్మ హక్కు. ఆ హక్కును చూపిస్తా దా అని దగ్గరికి లాక్కుని పంటిగాటు పెట్టిన పెదవి కందిపోవడంతో నాలుకతో లిక్ చేస్తాడు. తన రెండు చేతులు హర్ష చెస్ట్ మీద పెట్టి నెడుతుంది. అసలు కదిలితే కదా, నా నుండి దూరం జరగాలని చూడకు. అది నీ వల్ల కాదు. ఇప్పటి వరకు భారీ భారీ డైలాగు విసిరావు, ఇప్పుడేంటి భయపడుతున్నావు? మా మగాళ్ళ హక్కును చూపిస్తారా పాప అంటూ ఫోర్సుగా తనని బెడ్ మీద చేర్చుతాడు. అంజలి దెబ్బకు బిక్క చచ్చిపోతుంది. బెదిరి చూపులు చూస్తున్న అంజలిని చూసి అప్పుడే బాతింగ్ చేసిన పాప నుండి వచ్చే జెల్ స్మెల్ అతని ముక్కుపుటాలను తాకుతుంటే డీప్గా స్మెల్ చేస్తూ ఫేర్గా ఉన్న తన ఫేస్ని చూస్తూ ముందుకు వచ్చిన కురులని చెవి వెనక్కి పెడుతూ, చూడు ఎంత అందంగా ఉన్నావో, ఎందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడి నాకు ఎందుకు పిచ్చి లేపుతున్నావు అని అనగానే షార్పుగా ఒక చూపు చూస్తుంది పాప. నువ్వు ఎలా చూసినా నాకేం ఫరక్ లేదు అంటాడు. అవునులే, ఎందుకుంటుంది? తన ఫీలింగ్స్తో పని లేకుండా ఇష్టం వచ్చినట్లు ఆమెను ఇబ్బంది పెట్టడం మాత్రమే ఉంటుంది అంటుంది అసహనంగా. ఆమె అన్న మాటలకు కన్నింగ్ స్మైల్ ఇస్తూ, ఇప్పటిదాకా మధ్యలో ఆగిన పని కంటిన్యూ చేద్దామా బేబీ అంటాడు హస్కీగా. అలా అనగానే హర్ష ప్లీజ్ లీవ్ మీ అంటుంది. మరి ఇప్పటి వరకు ఏంటి పెద్ద శివంగిలా ఫోజులు కొట్టావు, ఇప్పుడేంటి ఇలా భయపడుతున్నావు అంటూ కళ్ళెగరేస్తాడు. అమ్మాయిలు మీ మగాళ్ళతో ప్రతి విషయంలో పోటీ పడతారు. బట్ ఈ విషయంలో మా బలహీనతని అలుసుగా తీసుకొని మాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా అయినా సరే మీ మగ అహంకారంని చూపిస్తారు. మరి నా మగతనాన్ని చూపించుకుంటా దా బేబీ అంటూ తన చేతులని బెడ్కి లాక్ చేస్తాడు. మగాడిని అని విర్రవీగుతున్నావు కదా, ఒక ఆడది లేకపోతే మీకు జననం ఎక్కడిది? ఆమె నిస్సహాయతనే చూస్తారు. ఒక్కసారి తిరగబడింది అంటే ఎంత కండలు తిరిగిన మగాళ్ళ బలం ఏదీ పనికిరాదు ఆడదాని ముందు అన్న ఆమె మాటలకు అతను, నీ ప్రతి అణువణువును నేను సొంతం చేసుకుంటా, ఏం చేస్తావు అని కళ్ళెగరేస్తాడు. చెయ్యి వేస్తే చస్తా అంటుంది. మరి ఎందుకే ఎక్కువ మాట్లాడి బీపీ పెంచుకుంటావు? తన చేతులు వదిలి ఆమె పక్కన చేరి, అందుకే కదా ఏ విషయాల్లో అయినా మాదే పై చేయి ఉంటుంది అంటాడు. ఈవెన్ ఇన్ సెక్స్ అని చెవి దగ్గరికి వచ్చి అంటాడు. అంజు కళ్ళు తేలేసి చూస్తుంది. అంజుని దగ్గరగా అదుముకొని కందిపోయిన ప్లేసెస్ని చూస్తూ, ఎందుకే నన్ను ఇలా రెచ్చగొట్టి నా కోపానికి బలవుతావు? వై అంజు, ఇక్కడికి తీసుకొస్తే కాస్త మెంటల్గా ఫ్రీ అవుతావని తీసుకొచ్చాను. బట్ నా మూడ్ మొత్తం స్పాయిల్ చేసేసావు రాక్షసి. ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదే, ఎందుకు అంతలోనే ఏం మాయరోగం వచ్చింది? ఎందుకలా ప్రవర్తించావు అంటాడు. తన చూపుతో జత కలపలేక కళ్ళని కిందకి దించేసింది అంజు. లుక్ ఇన్ టు మై ఐస్ అంటాడు. అతను అలా స్మూత్గా మాట్లాడుతుంటే చూపు పక్కకు తిప్పేసింది.
తన బుగ్గను పట్టుకొని ఇటువైపు తిప్పుకుంటాడు. ఒకసారి ఇటు చూడు అని తన చేతిని చూపిస్తాడు. నువ్వు దగ్గరుంటే నాకు గూస్ బంప్స్ ఎలా వస్తున్నాయో చూడు అంటూ తన హ్యాండ్ని చూపిస్తూ అంటాడు. నిన్ను నా ప్రతి అణువులో కరిగించుకుంటా, ఎట్ ఏ టైం నేను నీలో కరిగిపోతా అన్న హర్ష మాటలకి చిర్రెత్తుకొస్తుంటే తల తిప్పి లస్ట్ అంటున్నావు కదా, అది ఒకసారి కలిస్తే పోతుంది కదా, నాతో లైఫ్ లాంగ్ ఎలా ట్రావెల్ చేస్తావు? ప్రేమ ఉంటే కడదాకా వాళ్ళ చేతిని వదలరు, బట్ కోరిక మాత్రం 4-5 సార్లు కలిస్తే పోతుంది. ఆ కోరిక తీరిన తర్వాత నువ్వు వదిలేస్తే అప్పుడు ఏ అమ్మాయి అయినా నిన్ను పెళ్ళి ఎలా చేసుకుంటుంది అన్న అంజు మాటలకి ఏ అమ్మాయి గురించి నాకు అనవసరం, బట్ నువ్వు మాత్రమే కావాలి. నేనైనా నిన్ను ప్రేమే లేదన్నప్పుడు ఎలా పెళ్లి చేసుకోవాలి? నా మీద కోరిక తీరిన తర్వాత వదిలేస్తే అన్న అంజు మాటలకి అసహనంగా నవ్వి, పిచ్చి పాప, నీకు బ్రెయిన్ ఉంది అనుకున్నా, కానీ లేదని ఇప్పుడే అర్థమైంది అన్న హర్ష మాటలకి చిర్రున చూస్తుంది. నీకు ఒక రియల్ లైఫ్ చెబుతా విను. ఒక మగాడు ఏ అమ్మాయి పడితే ఆ అమ్మాయిని చూసి లవ్ లవ్ అని సొల్లు కార్చుకుంటూ తిరుగుతూ ఫైనల్గా ఒక అమ్మాయిని లవ్ అని ఆమె వెంటపడి పెళ్లి చేసుకోవాలి. కాబట్టి ఆమెను పెళ్లి చేసుకొని ఆ అమ్మాయితో లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. పార్కులని, మూవీలని, టూర్లని అలా కొన్ని రోజులు బాగా ఎంజాయ్ చేసి ఇక ఆమె మీద విసుగొచ్చి మెల్లగా ఆ పెళ్ళైన జంటలో గొడవలు అవడం స్టార్ట్ అయ్యాయి. అలా కొన్ని రోజులు బాగా కొట్టుకోవడం, తిట్టుకోవడం అన్నీ జరిగి సూసైడ్ వరకు వచ్చి 2 పిల్లలకు తల్లిదండ్రులు కూడా అయిన తర్వాత అప్పుడు విడాకుల కోసం కోర్టు మెట్లెక్కి డివోర్స్ తీసుకొని ఆ 2 పిల్లలని అనాథలను చేసేసి వీళ్ళిద్దరూ వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు. బట్ నాలాంటి ఒక మగాడు ఒక్క అమ్మాయితో కూడా ఐ కాంటాక్ట్ ఇవ్వకుండా సడన్గా ఒకే ఒక అమ్మాయి ప్యూర్ హార్ట్గా కనిపించి తన ఫీలింగ్స్ని ఆ అమ్మాయితో చెప్పి పెళ్లి చేసుకుంటాను అంటే మాత్రం ప్రేమ లేనప్పుడు పెళ్లి చేసుకొని ఏం చేస్తావు అనింది ఆ అమ్మాయి. ప్రేమ పెళ్ళిళ్ళే చెడిపోతున్నప్పుడు ప్రేమ లేని పెళ్ళి ఎన్ని రోజులుంటుంది అని క్వశ్చన్ చేసింది నీలాగా. వాడు ఏం చెప్పాడంటే అతని కోరిక అంటే నా కోరిక, ప్రేమ అనే బౌండరీని గీసి అందులో ఆమెను బంధించడం ఇష్టం లేక అనంతమైన ఆమె మీద ఉన్న ఇష్టాన్ని స్వేచ్ఛగా హద్దులు లేకుండా పంచుతూ లైఫ్ లాంగ్ ఆమె చెయ్యి పట్టుకొని తనలోని ఆ కోరికని ఎప్పటికప్పుడు కొత్తగా మార్చేస్తూ ఎవ్రీ సెకండ్ కొత్త ప్రపంచాన్ని చూపిస్తూ ఉంటాడు. ఆమె బ్రతుకుతున్నంత వరకు అతను ఆ ఫీలింగ్స్ని చూపిస్తూనే ఉంటాడు. ఏ అమ్మాయిని చూసినా కలగని ఫీలింగ్ నిన్ను చూస్తే కలిగింది. అది లైఫ్ లాంగ్ నా ఊపిరి ఆగే క్షణం వరకు నీ మీద అనంతమైన కోరిక అలాగే చెక్కు చెదరకుండా ఉంటుంది. అదే ప్రేమ ప్రేమ అని అవసరం కోసం మాత్రమే వాడే ఆ వర్డ్ వాడి జనాలను మోసం చేయలేను. నాకు ఏది అనిపిస్తే అది మాత్రమే చూపిస్తా. అందరిలాగా ప్రేమ లేకున్నా ఉందని నటించడం నాకు చేత కాదు అన్న హర్ష మాటలకి కొత్తగా అనిపిస్తుంటే ఇంకో చిన్ని బ్రెయిన్కి ఇంకో డౌట్ వచ్చింది పాపకి. మరి మన అమ్మా నాన్నలు మోసం చేసుకోకుండా హ్యాపీగానే ఉన్నారు కదా, నువ్వు చూసావా వాళ్ళు మోసం చేసుకోకుండా ఉండడం? లేదు. మరి ఎలా చెప్పగలుగుతున్నావు? వాళ్ళ బిహేవియర్ని చూస్తే తెలుస్తుంది కదా. అది కూడా అవసరమే. ఒకరికి ఒకరు లైఫ్ లాంగ్ తోడుగా ఉండాలి కాబట్టి అలా కలిసి ఉంటున్నారు. మళ్ళీ గొడవలు పెట్టుకొని విడిపోయి ఈ ఏజ్లో డివోర్స్ తీసుకుంటే బాగోదు కదా. సమాజంలో పరువు పోతుందని ఒకరి మిస్టేక్స్ని ఇంకొకరు చూసి చూడనట్లు పోతున్నారే కానీ మిస్టేక్ చేయకుండా మాత్రం ఉండలేరు. వాళ్లకు తెలియకుండా చేస్తే మిస్టేక్, తెలిసి చేస్తే మోసం. ఎవరిదైనా అవకాశవాదమే. నువ్వు నన్ను ఎంత కన్విన్స్ చేయాలని చూసినా నేను కన్విన్స్ అవ్వను బేబీ. నా ఫీలింగ్ మాత్రం ఒకటే ఉంటుంది. మనుషుల్లో ప్రేమ అనేది ఉండదు, దట్స్ ఇట్. కానీ నేను నా వాళ్ళ కోసం కష్టపడుతున్నాను కదా, అది అవసరమేనా? అందుకేగా నిన్ను కోరుకునేది అనగానే అంజు అతన్ని చూస్తుంటే ఎప్పుడు తను ప్యూర్గానే ఉన్నాడు. తన బిహేవియర్ని ఎక్కడా తగ్గించుకోలేదు. నిజంగా ప్రేమ అని పెళ్లి చేసుకొని మోసం చేసే వాళ్ళు ఎంతమందో ఉన్నారు. బట్ ఇలా వాళ్ళ ఫీలింగ్స్ని ప్యూర్గా ఎవరూ బయట పెట్టరు. ఒక మన సాడిస్ట్ మహారాజ్ మాత్రమే. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఈ స్టోరీ మీద మీ కామెంట్స్ తెలియజేయండి ఫ్రెండ్స్.